सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। आशास्ते यं यजमानोऽसौ आयुराशास्ते सुप्रजास्तमासास्ते सदानमनश्यामासास्ते उत्तरां देवयज्ञामासास्ते भूया विष्णुर्नमासास्ते दिव्यन्धामासास्ते विश्वम्रियमासास्ते यदनेन हविषासास्ते तदस्यात् तदृज्यात् तदस्मे देवारासन्दां तदग्निर्देवो देवेभ्यो वरते वयमग्निर्मानुषाः इष्टञ्च वेदनाद्यावा पृथिवी अङ्गस्तानां देहगतिर्वामस्तेदञ्च नमो देवेभ्यः। शतमानं भवति शतायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। पार्वती राजराजेश्वरदेवानुग्रहेण आचरणार्थं वंशाभिवृद्धिरस्तु। भोला शंकर भगवान की जय। హాయ్ హలో నమస్తే V3 న్యూస్ నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో ఉన్నటువంటి ఈవో గారి కార్యాలయంకి అయితే మనం వచ్చినామండి. సో ఈ రోజు ఇక్కడ ఈవో గారు ఉన్నారు. సో ఇప్పుడు దేవీ నవరాత్రులు అయితే ప్రారంభం అయితే జరుగుతున్నాయి. సో శక్తి పీఠం కూడా మనకి ఇప్పుడు 3 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో భక్తులకు ఏ విధంగానైతే సౌకర్యాలు అందిస్తున్నారని చెప్పేసి మనం ఒకసారి ఈవో గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, ఒకసారి మనం వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు 3 నుంచి అయితే ఇప్పుడు దేవి నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమవుతున్నాయి. సో మీరు భక్తులకి ఇప్పుడు వచ్చే భక్తులకి మీరు ఏ విధంగానైతే వాళ్ళు తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు? దేవి నవరాత్రి ఉత్సవంలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేపులవాడ జరుపుకోవడము సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నది. అట్లాగే ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు, బాల త్రిపుర సుందరి అమ్మవారు దేవాలయం ప్రాంగణంలో కొలువై ఉన్నందున అత్యంత విశిష్టంగా ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవంలో 9 రోజులు కూడా 9 అలంకారాలతోటి అమ్మవారికి ఉత్సవాలు చేయడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ బతుకమ్మ అనేది వేములవాడ ప్రాంతంలోనే పుట్టినట్లుగా చరిత్ర ఆధారాల ప్రకారం మనకు తెలుస్తున్న సమాచారం. దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్న వేములవాడ పట్టణంలో ఉన్న మహిళలు అధిక సంఖ్యలో వేములవాడ దేవస్థానంలోకి వచ్చి ఇక్కడే బతుకమ్మ ఆట ఆడి ఆ బతుకమ్మలను ధర్మగుండంలో నిమజ్జనం చేయడం అంటూ కూడా సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అదే విషయం గురించి మన కలెక్టర్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన తగిన సూచనలు మాకు ఇవ్వడం జరిగింది. వారు సూచనలకు అనుగుణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాలైన టెంపుల్ ఇల్యూమినేషన్, తర్వాత క్యూ లైన్లలో భక్తులకి త్వరితగతిన దర్శనాలు, తర్వాత ప్రత్యేక పూజల్లో పాల్గొనే భక్తులకి సమయానుకూలంగా వాళ్ళకు దర్శనాలు చేయించడము, తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రసాదాలు ఇవన్నీ కూడా అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మేము చేయడానికి అన్ని ఏర్పాటు చేశాము తెలియజేస్తున్నాం. సో చాలామంది కూడా భక్తులైతే అంటే బతుకమ్మ పండుగ కాబట్టి అంటే వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ వేములవాడలో 7 రోజులలో జరుగుతుంది బతుకమ్మ. మిగతా అంటే విలేజ్లల్లో గ్రామాలల్లో 9 రోజులు జరుగుతుంది. సో ఇక్కడ 7 రోజులు కాబట్టి ముందుగానే ఇక్కడ జరుగుతుంది కాబట్టి శానిటేషన్కి సంబంధించి మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? శానిటేషన్ విషయంలో కూడా మేము శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ను కూడా ప్రత్యేకంగా ఒక 8 మందిని నియమించడం జరిగింది. వారు పారిశుద్ధ్యాన్ని అంతా కూడా ఎప్పటికప్పుడు ఉదయాన్నే 3 గంటల నుంచి ఈవినింగ్ గుడి మూసే 11 గంటల సమయం వరకు కూడా వాళ్ళు షిఫ్ట్ల బేసిస్లో వారిని నియమించడం జరిగింది. వాళ్ళు సూపర్వైజ్ చేస్తుంటారు. ఇంకా అదనంగా సిబ్బంది కూడా కావాల్సి అని చెప్పి వాళ్ళు అడగడం చేత అదనపు సిబ్బందిని కూడా అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవడానికి కూడా మేము తగిన పర్మిషన్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది.
సో చూస్తూనే ఉన్నాం, సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బతుకమ్మ పాటలు కావచ్చు, దుర్గా నవరాత్రులు కావచ్చు, వీధిన కూడా నవరాత్రులు ఏదైతే వినాయక చవితి పెడతాం అలాగనే. సో మనము శక్తిపీఠంలో ఉన్నాము కనుక సో ఇక్కడ ఆల్రెడీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈవో గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. ఆల్రెడీ మా రిపోర్టర్ మాట్లాడుకోవడం జరిగింది. ప్రస్తుతం సో పూజలు 9 రోజులు 9 రకాలు చేస్తారు మహిళలు, ఎందుకంటే క్షేత్రం కనుక మహిళలు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వద్దని అనకుండా తీసుకునే వాళ్ళకి టోకన్స్ ఎలా ఉంటుంది, రుసుము ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మేము మహిళలు తర్వాత ఇతర దంపతులు కూడా ఎక్కువగా బాల త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర వారు పూజ చేసుకోవడం కోసం అని చెప్పి ఒక స్టేజ్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. ఈవినింగ్ అటు పూజలు 4 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు జరిగే అవకాశం జరుగుతాయి సంప్రదాయబద్ధంగా. అట్టి పూజల్లో పాల్గొనే భక్తులకి 5,000 టికెట్ అట్లాగే 10,000 టికెట్ చొప్పున మేము నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా ఒక 50 మంది భక్తుల వరకు ఆ ఒక్క టికెట్లు కొనుగోలు చేసి ఏ రోజు వారు ఏ టైంలో పూజ చేసుకుంటారని చెప్పి కూడా వాళ్ళకు ఆ ఒక్క టోకన్స్ ప్రకారం వాళ్ళ టైమింగ్ స్లాట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ప్రజల్లోకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగే పూజలు తీసుకుంటానికి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ప్లాన్ చేస్తున్నా ఆన్లైన్లో? ఆల్రెడీ మన దేవస్థానం వెబ్సైట్ www.వేములవాడ temple.telangana.gov.in వెబ్సైట్ నందు వారు ముందుగా కూడా ఈ యొక్క పూజల దాంట్లో మేము ఆన్లైన్లో అప్లోడ్ చేశాము. దాని ద్వారా కూడా వాళ్ళ ఆ యొక్క పూజలను బుక్ చేసుకొని ఆ టయానికి కూడా ఇక్కడికి వస్తే వాళ్ళకి తగిన సదుపాయాలు కూడా మేము కల్పిస్తాం. ఉపవాసాలు చేసే వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారు, వాళ్ళ కోసం ప్రసాదాలు లాంటివి కానీ ఇవన్నీ టోకన్ రూపంలోనే, లేకపోతే వాళ్ళకి వచ్చే భక్తులు ఫ్రీ లాంటివి అని ఉంటాయి? ఎవరైతే ఈ ఒక ఉభయాలు 5,000 టికెట్ 10,000 టికెట్ లేదా ఇతరత్ర ఉభయ టికెట్లు వాళ్ళు కట్టారో వాళ్ళ కోసం అని చెప్పి మేము ప్రత్యేకమైన ప్రసాదాలు, లడ్డూలు, తర్వాత సిరా ఇక మొదలైన ప్రసాదాలు ఆ రోజుకు అమ్మవారికి ఏది ప్రీతిపదమైన ప్రసాదం ఇష్టమో ఆ పదార్థాన్ని కూడా వాళ్ళకి ప్రసాద రూపకంగా ఇవ్వడం జరుగుతుంది. భక్తులు కూడా శారీస్, అమ్మవారికి గాజులు కూడా తీసుకొచ్చారు, అవన్నీ కూడా మీద అలౌడ్ చేస్తారా? ఎవరైనా అమ్మవారికి శారీస్ కానీ లేకపోతే ఒడిబియ్యం కానీ సమర్పించే భక్తులు కూడా ఇక రెగ్యులర్గా అది నిత్య కార్యంగానే జరుగుతుంటుంది. ఇక్కడ పండుగ వేళల్లో స్పెషల్గా ఎవరైనా ఇవ్వాలంటే కూడా దానికి కూడా అమ్మవారి దగ్గరనే మేము ఒక హుండీని ఏర్పాటు చేశాము, ఒక అర్చకుని ఏర్పాటు చేశాము. ఆ ఒక చీరలను ఆయన స్వీకరించి తర్వాత ఒడిబియ్యాన్ని కూడా ఆయన స్వీకరించి అమ్మవారి దగ్గర పెట్టి అక్కడ హుండీలో వేయడానికి కూడా అవకాశం ఉన్నది. ఎంతమంది పూజలకు కూర్చుంటానికి ఏర్పాట్లు చేస్తున్నారు? దాదాపుగా ఎట్ ఏ టైం ఒక 50 జంటల వరకు కూర్చునేటట్లుగా మేము ఒక వేదికను ఏర్పాటు చేసి ఉన్నాం. ఆల్రెడీ దేవుడి దర్శనము అటు అమ్మవారి దర్శనం రెండు ఒకసారి జరిగే అవకాశం ఉంటుందా? రెండు ఒకసారి జరుగుతాయి. దేవుని దర్శనం స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత బాల త్రిపుర సుందరి అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. మీరు ఈవో అయిన తర్వాత స్పెషల్గా ఈ కార్యక్రమాల్లో మీ మార్క్ ఏమన్నా కనిపిస్తుందా? ప్రత్యేకంగా ఇది ఒక పెద్ద ఉత్సవం దసరా అనేది తెలంగాణ ప్రాంతంలోనే కాబట్టి ఎక్కువగా మహిళలు ఈ యొక్క 9 రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి వచ్చే అవకాశం ఉన్నది. అది కాకుండా దేవాలయం నందు 7 రోజుల పాటు బతుకమ్మ ఒక సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించడం సాంప్రదాయబద్ధంగా ఉంది. దానికి అనుగుణంగానే మా స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు కూడా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వారి సూచనలను అనుసరించి మేము తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. భక్తులు చాలామంది సర్పంచ్ స్థాయి నుంచి స్టార్ట్ చేస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే స్థాయి వీఐపీ భక్తులు అందరూ కూడా వీఐపీ కోసం చూస్తారు. ఇలాంటి సందర్భంలో సాధారణ భక్తులకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఎలా మీరు మెయింటైన్ చేస్తారు? మేము ఇక్కడ 3 క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. ఒకటేమో వీఐపీ క్యూ లైన్ అని చెప్పి, రెండోది వచ్చేసి 100 రూపాయల క్యూ లైన్ అని చెప్పేసి, మూడోది వచ్చేసి ధర్మదర్శనం అని చెప్పి 3 క్యూ లైన్లు ఉన్నాయి. ఒక వీఐపీ దాంట్లో బ్రేక్ దర్శనం అని చెప్పి 300 రూపీస్ టికెట్ అలో చేస్తున్నాము. ఆ 300 రూపీస్ తీసుకున్న వాళ్ళకి ఒక 100 గ్రాముల లడ్డు ఉచితంగా ఇస్తాము. దాంట్లో దర్శనం కూడా అత్యంత త్వరితగతిన అయ్యేలాగా ఏర్పాటు చేశాము. మిగతా క్యూ లైన్లో ఉన్న భక్తులు కూడా అదే రకంగా వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి దర్శనాలు కూడా వాళ్ళకు కూడా సంతృప్తికరంగా జరిగేలాగా మేము ఏర్పాటు చేశాం. మహిళా భక్తులు ఎక్కువ వస్తుంటారు కనుక సెక్యూరిటీ విషయంలో, ఎందుకంటే మహిళలు అనగానే రూపాల అలంకారాలు, వాళ్ళు తెచ్చుకుంటే వస్తువులు కావచ్చు, సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒక వస్తువు పోయిందంటే టెంపుల్కే కావచ్చు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇబ్బందికరం ఉంటుంది కనుక. కరెక్టే. దానికోసం అని చెప్పి మేము సీసీ కెమెరాలు కూడా దేవస్థానం దాదాపుగా 260 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. తర్వాత ఈ రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడెక్కడ సెన్సిటివ్ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అక్కడ కూడా ఈ దసరా లోపలనే సీసీ కెమెరాస్ కూడా
కూడా అరేంజ్ చేస్తున్నాము. అలాగే మా దగ్గర మహిళా హోమ్ గార్డ్స్ ఉన్నారు. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ లేడీ హోమ్ గార్డ్స్ను కూడా ఇక్కడ ప్రత్యేకంగా డ్యూటీలు అరేంజ్ చేయడం జరుగుతుంది. మా దగ్గర SPF స్టాఫ్ 10 మంది ఉన్నారు, హోమ్ గార్డ్స్ 36 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి అదనంగా ఇంకా పోలీస్ స్టేషన్ నుంచి ఒక 5 మంది లేడీ కానిస్టేబుల్స్, 10 మంది కానిస్టేబుల్స్ కూడా వాళ్ళు డిప్లాయ్ చేస్తామని చెప్పి వారు తెలియపరిచారు. పూలతో చేసే పండుగ కనుక కంపల్సరీ వేస్తారు చెరువులలో. ఎక్కువ అయ్యే అవకాశం, క్లీనింగ్ కూడా ఎక్కువ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఎలా చేస్తారు? దానికోసం అని చెప్పి మేము అదనంగా అవుట్సోర్సింగ్ ద్వారా పారిశుద్ధ్య స్టాఫ్ని కూడా నియమించుకోవడం జరుగుతుంది. దానికి సూపర్వైజర్స్ను ఒక 8 మంది కూడా అపాయింట్ చేశాము. ఎప్పుడైనా మనకు ఆ ధర్మగుండంలో అధిక పూలు కనిపించినా లేకపోతే చెత్త చెదారం కనిపించినా ఇమీడియట్గా ఆ ఒక్క ఉత్సవము ముగిసి ఈవినింగ్ కాగానే ఆ రోజు ఆ చెత్త మొత్తం తీసి బయట వేసేలా కూడా ఏర్పాటు చేశాం. భక్తులు రద్దీ ఉంటుంది కనుక వాటర్ విషయంలో ఇలాంటి విషయంలో ఎలా? వాటర్ విషయంలో మేము ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ అనేది ధర్మగుండంలో చల్లుతూ వస్తున్నాము. తర్వాత భక్తులు తాగడానికి కూడా దివి ల్యాబొరేటరీస్ వారి దగ్గర నుంచి కూడా మేము ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఒక యంత్రాల ద్వారా మేము సప్లై చేస్తున్నాము. మేము వాడే వాటర్ అంతా కూడా మిషన్ భగీరథ వాటరే కాబట్టి అది స్వచ్ఛమైన వాటరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ పండుగ ఎవరన్నా వాళ్ళు కానుకగా ఇవ్వాలనుకుంటే స్పెషల్గా చూసిన వాళ్ళ దర్శనం కోసం కానుకలే అమ్మవారికి ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి? భక్తులు ఈ దేవాలయం నడిచేదే భక్తులు వేసి ఇచ్చే కానుకలతో నడుస్తుంది. వాళ్ళు ధనరూపకంగా కావచ్చు, వస్తు రూపకంగా కావచ్చు, ఏదైనా కూడా హుండీలో సమర్పిస్తారు. ఎవరైనా బంగారం వెండి ప్రత్యేకంగా ఇవ్వాలి, స్వామివారికి అమ్మవారికి అలంకరించాలంటే అట్టి భక్తులకి మేము వాళ్ళు మా దగ్గరికి ఆ బంగారం వెండి మా దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్తే దాని దగ్గర రసీదు ఇచ్చేసి వారికి ఏ రోజైతే అమ్మవారికి స్వామివారికి ఒక నగ అలంకరించాలనో ఆ నగ అలంకరించి వారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఏం చెప్తారు భక్తులకి? ఏం చెప్తారు మా టీవీ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా? తెలంగాణలో అన్ని పండుగల్లోకెల్లా దసరా అనేది అత్యంత సాంప్రదాయబద్ధంగా, తర్వాత ఎక్కువగా ప్రతి పల్లెటూరు నుంచి పెద్ద నగరం వరకు కూడా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు నిర్వహించుకుంటారు. కాబట్టి ఈ యొక్క పండుగ సందర్భంగా హిందూ భక్తులందరూ కూడా దేవాలయాలను తప్పనిసరిగా వాళ్ళు సందర్శించి వారి ఒక మొక్కుబడులు చెల్లించుకొని వారికి వచ్చే సంవత్సరం వరకు కూడా వారు విజయదశమి రోజు నుంచి మళ్ళీ విజయదశమి రోజు వరకు ఈ రకంగానే వాళ్ళకు ప్రతి పనిలో కానీ ప్రతి కార్యంలో కానీ విజయాలు చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం. ఒకటి మర్చిపోయాము, డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుంది ఈ నవరాత్రులకు? భక్తులకు వచ్చేటటువంటి మహిళలు కావచ్చు. డ్రెస్ కోడ్ అంటే సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వాళ్ళు దేవాలయం దర్శించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.